గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 22వ తారీఖు మార్చి 2026 ఆదివారం నుండి 28వ తారీఖు మార్చి 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పనిని వాళ్ళ చేత చేయించుకోగలుగుతారు. మనుషులు బాగా వాడుకోగలుగుతారని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య ఒకరికొకరికి పరస్పర సహకారము లేదా ఒకరికొకరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. పరువుకి, ప్రతిష్టతకి, అలాగే డబ్బుకి బాగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ఈ వారం. అలాగే ఒంటరిగా ఉండాలి అని, ప్రశాంతంగా కాలం గడపాలని, మెడిటేషన్ చేయాలని, వ్యాయామం చేయాలని తపన బాగా పెరుగుతుంది మీకు ఈ వారం. కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన, కొత్త ప్రాంతాలు తిరగడం కలిసి వస్తుంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మాత్రం మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ టాలెంట్ని, సమర్థతని నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత కనపడుతోంది. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. అలాగే రాజకీయ నాయకుల ద్వారా కూడా అనేక రకాల సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, బహుమతులు పొందగలిగే అవకాశం కనపడుతుంది. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా అద్భుతమైన వ్యాపార లాభాలు ఉన్నాయి. నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. భవిష్యత్తు గురించి, పెట్టుబడుల గురించి బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గించుకోగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఎన్నిదైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. ఇతర దేశాల్లోని భారతీయులు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఉద్యోగంలో ఒడిదుడుకులు తగ్గుతాయి. నిరుద్యోగులకి అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ ప్రేమను వ్యక్తపరచచ్చు. మీ ప్రపోజల్కి అంగీకారం తెలిపే అవకాశం ఉంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, జాగ్రత్త. సమయానికి, అవసరానికి డబ్బులు అయితే మాత్రం చేతికి అందుతాయి కాబట్టి వచ్చే డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. వ్యాపారాల ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ వారం. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదార్థంగా అన్యోన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పిల్లలకు సంబంధించినటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడబోతోంది. కోర్టు సమస్యలు కానీ, చిక్కుముడులు కానీ వాటి నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్యలో నైపుణ్యం కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షలు ఉత్తీర్ణత కనపడుతోందని చెప్పొచ్చు. ఉద్యోగాభివృద్ధితో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా విశేష ధర ప్రాప్తి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ కూడా అవుతాయని చెప్పొచ్చు. అయితే కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఏ రాశి వారు కూడా తెలియజేస్తూ మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కనపడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఇష్టమైన వస్తువులు చెడిపోవడము లేదా సెల్ ఫోన్లు పాడవడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. స్త్రీలకి మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. సంతకాల విషయంలోనూ, డాక్యుమెంట్ విషయంలోనూ, రిజిస్ట్రేషన్ విషయంలోనూ, పెట్టుబడుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. గొడవలు అధికంగా కనపడుతున్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కొంచెం అనవసరమైన వ్యామోహాలు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, కాంట్రాక్టుల్లో ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకత కనపడుతుంది. పదవులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు మాత్రం అధికంగా కనపడుతుంది ఈ వారం. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, పరస్పర్ధలు, అపార్థాలు కనపడుతున్నాయి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. రుణ బాధలు బాగా వేధించే పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. ఇంకా విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడం ఈ వారం మంచిది. అనుకున్నంత డబ్బులు ఆదాయం రాకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ధన నష్టము, భరించలేని ఖర్చులు పెరిగిపోవడము, అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన రావడము కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా కావలసిన కంపెనీలో ఉద్యోగాలు రాకపోవడం నిరుత్సాహాన్ని కలగజేస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు, వివాదాలు, కోర్టు సమస్యలు కనపడుతున్నాయి. అలాగే అనవసరమైనటువంటి వివాదాలు లేదా కోర్టు వివాదాలు వాయిదాలు పడిపోతుంటారు. మీకు సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించకపోవడం, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో వివాదాలు, ఇంట్లో సమస్యలు అధికమైపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెంచుకోవడము, శారీరక కోరికల కోసం తప్పుడు వ్యక్తులు కలవడం లాంటివి కనపడుతున్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, పరిశ్రమలు పెట్టేవారికి పెద్ద అనుకూలమైన వాతావరణం కలగకపోవడము, ఇతర దేశాల ఉండే భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడము, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడతాయి. దూరపు ప్రయాణాలు చేసేవారికి వారం వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో ప్రమాదాలు, ధన నష్టం కనపడుతోంది. సంతానం వల్ల నష్టము కానీ, ప్రేమికుల మధ్య అపార్థాలు పెరిగిపోవడం కానీ, వ్యామోహాలు పెరిగిపోవడం కానీ జరుగుతోంది. భార్య భర్తల మధ్య కూడా అనవసరమైనటువంటి కోపతాపావేశాలు, దూరాలు జరిగే అవకాశం కనపడుతోంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు, వాంఛలు బాగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం వల్ల కూడా కావలసిన వారిని, ప్రేమించిన వారిని దూరం చేసుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి.
అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు కనపడుతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బందులు తలెత్తినా మళ్ళీ వ్యాపారంలో కొంచెం పుంజుకుంటుంది, కంగారు మాత్రం పడకండి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకము, కోపతాపావేశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన వ్యామోహాలు పెంచుకుంటారు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానం వల్ల సమస్యలు, కుటుంబ కలహాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, పుట్టింటి నుంచి చెడు వార్త వినడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి సామాన్య లాభాలు, వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు లేదా డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం, మొండి బకాయిలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు వస్తూ ఉన్నా, అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.